ఇంట్లో అందరూ అలా కూర్చుని ఉంటారు. ఇంతలో మళ్ళీ అయితే అక్కడికి వచ్చి విషం తీసుకుని వచ్చి అక్కడ టేబుల్ మీద పెడుతుంది. వసుంధరాదేవి గారు, ఇదిగోండి విషం, తాగండి అని చెప్పి అంటుంది. అది చూసి వసుంధర అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక వసుంధర అలాగే మాలినికి ఇద్దరికి దిమ్మ తిరుగుతుంది. అది చూసి శరత్చంద్ర అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటాడు. తాగండి, తాగి చనిపోండి అని చెప్పి మళ్ళీ అంటుంది. ఆ మాటలు విన్న మాలిని అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఇక మళ్ళీతో ఇలా అంటూ ఉంటుంది, మళ్ళీ హద్దులు దాటి మాట్లాడుతున్నావు, మర్యాదగా మాట్లాడని చెప్పి మాలిని అంటే ఇంతలో శరత్చంద్ర అయితే, అమ్మ మాలిని, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు ఇందులో జోక్యం చేసుకోకు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఆ మాటలకు మళ్ళీ అయితే ఇలా అంటూ ఉంటుంది, ఏంటి విషం తాగి బెదిరించేసి మా అమ్మని పంపించాలనుకున్నారా? నేను ఉండగా ఈ ఇంట్లో మా అమ్మ మా నాన్న దగ్గరే ఉంటుంది, మా అమ్మ మాత్రం ఈ ఇంట్లో నుండి కదిలేదే లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న వసుంధర అలాగే మాలిని అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటారు. అవును, మా అమ్మ మాత్రం ఈ ఇంట్లో నుండి వెళ్ళనే వెళ్ళదు, మా నాన్న దగ్గర మాత్రమే ఉంటుంది అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.